పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి వరకు అందరూ నాయకులు కూడా విధిగా పాల్గొనాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత పెద్ద మొత్తంలో పెన్షన్లు మన రాష్ట్రం ఇస్తుంది కాబట్టి 4,000, 6,000, 10,000, 15,000 చొప్పున దాదాపుగా మనం 64 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం అనేటువంటిది బహుశా దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు పెదనందిపాడులో మరి అన్నవరం తర్వాత ఇక్కడ పాలపర్రు ఈ 2 గ్రామాల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ట్యాంకులు కానీ, ఫిల్టర్లు కానీ, ఇవన్నీ కూడా గ్రామాలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒకవైపు చూస్తూ మరొక వైపు సూపర్ 6 ద్వారా పథకాలను అందిస్తూ మరి ఏదైతే ఆసక్తితో ఏదైతే ఆశతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారో ప్రజలకు మేము ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం. మా కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.